హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివ టెక్ వర్స్. ఇప్పుడు ఎవరైనా మొబైల్ కొందామనుకున్నప్పుడు వాళ్ళు ఎక్కువగా గేమ్స్ ఆడతారనుకుంటే ప్రాసెసర్ గురించి చూస్తారు. అలాగే వాళ్ళు ఫొటోస్ లేదంటే వీడియోస్ పైన దృష్టి పెట్టే వాళ్ళు అయితే కెమెరా గురించి చూస్తారు. ఇప్పుడు మనం ఈ వీడియోలో అదే కెమెరాలో మెగా పిక్సెల్ అంటే ఏంటి, అది ఎంత ఉండాలి అన్నది పూర్తి సమాచారం తెలుసుకుందాం. ఇప్పుడు మనం ఈ మెగా పిక్సెల్ అంటే ఏంటి అన్నది చూసుకున్నట్లయితే మెగా అంటే 10 లక్షలు అని అర్థం. ఇప్పుడు ఈ 10 లక్షల పిక్సెల్స్ అని అర్థం ఒక మెగా పిక్సెల్ అంటే. ఇప్పుడు మరి ఈ పిక్సెల్స్ అన్ని ఎక్కడ ఉంటాయి అంటే కెమెరా లెన్స్ వెనకాల మనకు ఒక ఇమేజ్ సెన్సార్ని అయితే అమర్చుతారు. ఆ ఇమేజ్ సెన్సార్ పైన ఈ పిక్సెల్స్ అన్ని అమర్చబడి ఉంటాయి. ఇప్పుడు మనం ఒక మెగా పిక్సెల్ కెమెరా తీసుకున్నట్లయితే ఆ ఇమేజ్ సెన్సార్ పైన 10 లక్షల పిక్సెల్స్ అమర్చబడి ఉంటాయి. అలాగే 64 మెగా పిక్సెల్ కెమెరా చూసుకున్నట్లయితే మనకు ఆ ఇమేజ్ సెన్సార్ పైన 6,40,00,000 పిక్సెల్స్ అయితే అమర్చబడి ఉంటాయి. అలాగే 108 MP కెమెరా చూసుకున్నట్లయితే 10,80,00,000 పిక్సెల్స్ అయితే అమర్చబడి ఉంటాయి. అలాగే ఇప్పుడు ఫోన్లలో లేటెస్ట్ కెమెరా 200 MP కెమెరా కూడా వస్తుంది. దాని గురించి తెలుసుకున్నట్లయితే ఆ ఇమేజ్ సెన్సార్ పైన 20 కోట్ల పిక్సెల్స్ అయితే అమర్చబడి ఉంటాయి. ఇప్పుడు మెగా పిక్సెల్ అంటే 10 లక్షల పిక్సెల్స్ అని చెప్పుకున్నాం. అసలు మరి ఈ పిక్సెల్ అంటే ఏంటి, అది ఏం పని చేస్తుంది అన్నది ఇప్పుడు తెలుసుకుందాం. ఈ పిక్సెల్ మనకు ఇమేజ్ సెన్సార్ పైన ఉంటుంది అని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు మనం ఒక ఫోటో తీసినా లేదంటే వీడియో అయినా తీసాం అని అనుకోండి. ఇప్పుడు మనం ఈ ఫ్రేమ్లో అంటే ఇంత ప్రదేశంలో తీద్దాం అనుకుంటున్నాం ఈ ప్లేస్ని. ఇప్పుడు ఆ ఇమేజ్ సెన్సార్ పైన పిక్సెల్స్ ఉంటాయి కదా, ఆ పిక్సెల్స్ అయితే వాటికి ఎదురుగా ఉన్న డీటెయిల్స్ని అయితే అవి క్యాప్చర్ చేస్తాయి. అన్ని పిక్సెల్స్ మనకు వాటికి ఎదురుగా ఉన్న డీటెయిల్స్ని క్యాప్చర్ చేయడం వల్ల ఫోన్లో కానీ లేదంటే DSLR కెమెరాలో కానీ ఒక ఫోటో అయితే కనిపించడం అయితే జరుగుతుంది. ఇప్పుడు మనం ఫోటో తీసేటప్పుడు కానీ లేదంటే వీడియో తీసేటప్పుడు కానీ మనం జూమ్ గనక చేసినట్లయితే ఎక్కువ పిక్సెల్స్ ఉన్న కెమెరాలో మనకు కొద్దిగా ఎక్కువగా డీటెయిల్స్ కనిపించడం అయితే జరుగుతుంది. అలాగే తక్కువ పిక్సెల్స్ ఉన్న దాంట్లో ఏంటి అంటే కొద్దిగా తక్కువ క్లారిటీ అయితే రావడం జరుగుతుంది. అంటే తక్కువ డీటెయిల్స్ని అవి క్యాప్చర్ చేసి పెట్టుకుంటాయి. అంతేగాని కెమెరాలో పిక్సెల్స్ ఎక్కువగా ఉన్నంత మాత్రాన ఫోటో క్లియర్గా వస్తుందని కాదు. ఏంటి అంటే ఈ పిక్సెల్స్ ఎక్కువగా ఉంటే వాటికి ఎదురుగా ఉన్న అన్ని డీటెయిల్స్ని అవి క్యాప్చర్ చేస్తాయని అర్థం. అంతేగాని అవి ఎక్కువగా ఉన్నంత మాత్రాన ఫోటో క్లియర్గా వస్తుందని కాదు. ఇప్పుడు ఫోటో క్లియర్గా రావాలంటే ఆ పిక్సెల్స్ అమర్చబడి ఉన్న ఇమేజ్ సెన్సార్ కూడా మంచిగా ఉండాలి. అలాంటప్పుడే ఫొటోస్ కొద్దిగా మంచిగా వచ్చే అవకాశం ఉంటుంది. మరి ఇప్పుడు కూడా ఈ ఇమేజ్ సెన్సార్ బాగున్నంత మాత్రాన ఫోటోలు క్లియర్గా వస్తాయా అంటే అవి సెకండ్ మ్యాటర్. ఇప్పుడు మనకు ఈ కెమెరా ముందు లెన్స్ ఉంటుంది చూసారా, అది పెద్దగా ఉంటే ఫొటోస్ ఇంకా మంచిగా వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే లెన్స్ పెద్దగా ఉన్నప్పుడు ఏం జరుగుతుంది, బయట నుంచి ఎక్కువగా లైట్ కెమెరా లోపలికి వెళ్తుంది. అందువల్ల బయట ఉన్న డీటెయిల్స్ని ఆ పిక్సెల్స్ మంచిగా క్యాప్చర్ చేయడం వల్ల మనకు ఫోటో మంచిగా వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఈ లెన్స్ పెద్దగా ఉంటే మనకు ఇప్పుడు ఫొటోస్ బాగా వస్తాయని చెప్పుకున్నాం కదా. ఇదే రీజన్ మన మొబైల్ కెమెరాలో కంటే DSLR కెమెరాస్లో ఫొటోస్ లేదంటే వీడియోస్ బాగా రావడానికి కారణం ఇదే. ఆ లెన్స్ కూడా పెద్దగా ఉండడం ఒక కారణం అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ 108 మెగా పిక్సెల్ కెమెరా లేదంటే 200 మెగా పిక్సెల్ కెమెరా మన ఫోన్లో ఉన్నంత మాత్రాన మన ఫోన్లో ఫొటోస్ బాగా వస్తాయని కాదు. ఇప్పుడు పిక్సెల్స్ ఎక్కువగా ఉన్నంత మాత్రాన ఫొటోస్ మంచిగా వస్తాయని కాదు అని చెప్పుకున్నాం కదా. ఎందుకు అన్నట్లయితే ఇప్పుడు ఇక్కడ పిక్సెల్ సైజ్ కూడా మ్యాటర్ అవుతుంది. ఎందుకు అంటే ఇప్పుడు మన కెమెరాలో పిక్సెల్స్ తక్కువగా ఉన్నా కూడా పిక్సెల్స్ సైజ్ కనుక పెద్దగా ఉన్నట్లయితే మన కెమెరాలో ఫోటోలు మంచిగా వస్తాయి. ఒకవేళ మన కెమెరాలో పిక్సెల్స్ ఎక్కువగా ఉండి పిక్సెల్ సైజ్ చిన్నగా ఉన్నట్లయితే ఫొటోస్ కొద్దిగా క్లియర్గా రాకపోయే అవకాశం ఉంటుంది. ఎందుకు అన్నది చూసుకున్నట్లయితే ఇప్పుడు
ఈ పిక్సెల్స్ పెద్దగా ఉన్నట్లయితే వాటికి ఎదురుగా ఉన్న డీటెయిల్స్ ని మంచిగా క్యాప్చర్ చేస్తాయి. జూమ్ చేసినా కూడా అవి నీట్ గానే ఉంటాయి. ఇవి మనకు ఈ చిన్నగా ఉన్నవి ఏంటి అంటే డీటెయిల్స్ ని బాగానే క్యాప్చర్ చేస్తాయి. కానీ ఈ పెద్ద పిక్సెల్స్ అంత క్యాప్చర్ చేసినంతగా చిన్న పిక్సెల్స్ అయితే క్యాప్చర్ చేయలేవు. అందుకే కెమెరా పిక్సెల్ పెద్దగా ఉన్నట్లయితే ఫొటోస్ మంచిగా వచ్చే అవకాశం ఉంటుంది. ఇవి అంతా అయిపోయిన తర్వాత అంటే లెన్స్ నుంచి లైట్ బాగా వస్తుంది, అలాగే మనకు ఇమేజ్ సెన్సార్ బాగుంది, ఆ ఇమేజ్ సెన్సార్ పైన ఉన్న పిక్సెల్స్ అన్ని క్లారిటీగా ఉన్నాయి అని తర్వాత చూసుకున్నట్లయితే అక్కడ కెమెరా క్లిక్ అవుతుంది, అంటే క్యాప్చర్ చేయబడుతుంది. ఇప్పుడు ఏం జరుగుతుంది, మనకు రా ఫుటేజ్ ని ఇమేజ్ సెన్సార్ అయితే ప్రాసెసింగ్ యూనిట్ దగ్గరికి పంపిస్తుంది. ఆ ప్రాసెసింగ్ యూనిట్ మంచిగా ఉంటేనే ఫొటోస్ మంచిగా వస్తాయి. మనకు అవన్నీ మంచిగా ఉన్న ఇమేజ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏదైతే ఉందో అది కనుక మంచిగా లేకపోతే మనకు ఇమేజ్ ఫైల్ అయితే మంచిగా కనిపించదు. కాబట్టి ఇప్పుడు ఏంటి, ఒక ఫోన్లో లేదంటే డిఎస్ఎల్ఆర్ కెమెరాలో ఫొటోస్ మంచిగా రావాలంటే అక్కడ మనకు మెగాపిక్సెల్ మ్యాటర్ కాదు, ఇక్కడ 108 MP లేదంటే 200 MP మ్యాటర్ అనేది కాదు, అక్కడ లెన్స్ పెద్దగా ఉండాలి. అలాగే దాని తర్వాత చూసుకున్నట్లయితే ఇమేజ్ సెన్సార్ మంచిగా ఉండాలి. ఆ ఇమేజ్ సెన్సార్ పైన ఉన్న పిక్సెల్స్ కూడా మంచిగా ఉండాలి. అంటే పిక్సెల్స్ పెద్దగా ఉండాలి. అంటే ఇమేజ్ సెన్సార్ పైన పిక్సెల్స్ పెద్దగా ఉంటే ఎక్కువగా డీటెయిల్స్ క్యాప్చర్ చేసి తర్వాత మనకు ఆ రా ఫుటేజ్ అనేది ఇమేజ్ ప్రాసెసింగ్ యూనిట్ దగ్గరికి అయితే వెళ్ళడం జరుగుతుంది. అక్కడ ఆ ఇమేజ్ ప్రాసెసింగ్ యూనిట్ మంచిగా ప్రాసెస్ చేసి అది మనకు మంచిగా చూపిస్తేనే ఇమేజ్ మనకు బాగా కనిపిస్తుంది. లేదంటే అవన్నీ మంచిగా ఉన్నప్పటికీ ఈ ఇమేజ్ సెన్సార్ మంచిగా పనిచేయకపోతే అప్పుడు ఫోటో కొద్దిగా తేడా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చింది అని అనుకున్నట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేసుకోండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సో దట్ నేను నెక్స్ట్ చేసే వీడియోస్ మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ బై బై నవ్.